ఆ నియోజకవర్గంలో అటు బీజేపీలోనూ ఇటు టీడీపీలోనూ ఒకే కుటుంబ సభ్యులు, ఒకే ఇంట్లో తండ్రి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, తనయుడు టీడీపీ ఇన్ఛార్జ్. తండ్రి ఒక పార్టీకి నాయకత్వం, కుమారుడు మరో పార్టీకి నాయకత్వం. తండ్రి బీజేపీ సభ్యత్వాలు చేయిస్తుంటే టీడీపీ యువనేతగా టీడీపీ సభ్యత్వాలను చేయించడంలో కుమారుడు బిజీ. రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆసక్తి రేపుతున్న ఒకే ఇంట్లో ఆ రెండు పార్టీల గురించి తెలియాలంటే ఒకసారి తూర్పు గోదావరి జిల్లా అనపర్తి వెళ్లాల్సిందే. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తూర్పు గోదావరి జిల్లాలో అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం పేరు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రమంతటా మారుమోగిపోయింది. బీజేపీ టీడీపీ పొత్తు మధ్య అనపర్తి టికెట్ ఎవరిని వరిస్తుంది, పొత్తులో ఏ పార్టీకి ఇస్తారు, ఎక్కడ చూసినా ఇదే అంశం మీదే అప్పట్లో చర్చ జరిగింది. అనపర్తిలో టీడీపీయే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అప్పటి అనపర్తి టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ను తొలి జాబితాలో ప్రకటించారు. అప్పటికి జనసేన టీడీపీ మధ్య ఒప్పందం కుదిరినా బీజేపీతో సీట్లు సర్దుబాటు కాలేదు. అనపర్తిలో ప్రచారంలో ఉన్న నల్లమిల్లికి అధిష్టానం సడన్గా షాకింగ్ న్యూస్ చెప్పింది. పొత్తులో అనపర్తి సీటును బీజేపీకి ఇవ్వాల్సి వస్తోందని చావు కబురు చల్లగా చెప్పారు. అంతేకాదు బీజేపీ అభ్యర్థిగా మాజీ సైనికుడు శివరామకృష్ణంరాజు పేరును కూడా ప్రకటించింది బీజేపీ అధిష్టానం. అయితే అనపర్తి తెలుగుదేశం పార్టీ క్యాడర్ను కాపాడాలంటూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి చేపట్టిన ఉద్యమానికి ప్రజా మద్దతు నియోజకవర్గం అంతటా వచ్చింది. దీంతో బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణంరాజుకు టికెట్ ఇచ్చినా ఓటమి ఖాయమనే ప్రచారం జోరందుకుంది. అనేక ఆందోళనలు, సమాలోచనలు, వ్యూహాలు, కసరత్తులు చేసిన తర్వాత టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీ పార్టీలో చేర్చుకుని చివరికి టికెట్ ఇచ్చేసింది. 40 ఏళ్లుగా టీడీపీలో తమ నల్లమిల్లి కుటుంబం ఉందని, తాను బీజేపీలో చేరనని, టీడీపీకే ఈ సీటు కేటాయించాలని నల్లమిల్లి మొదట గట్టి పట్టుపట్టారు. మరోవైపు నల్లమిల్లి ఆ నియోజకవర్గంలో పోటీ చేయని పక్షంలో తొలుత వైసీపీకి బలం పెరగడంతో పాటు ఎంపీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరికి ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో మెజారిటీ తగ్గిపోతుందని అంచనా కూడా వేశారు. దీంతో నల్లమిల్లిని పార్టీలో చేర్చుకుని బీజేపీ టికెట్ ఇవ్వక తప్పలేదు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేయడంతో కూడా బాగా కలిసొచ్చింది. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా కూటమి అభ్యర్థే కదా అని టీడీపీ క్యాడర్ సర్దుకుంది. అయితే అప్పటికే యాక్టివ్గా ఉన్న టీడీపీ క్యాడర్ అంతా ఒక తాటిపైకి వచ్చి నల్లమిల్లికి అండగా బలంగా నిలబడడం, జనసేన, బీజేపీ ఓటు బ్యాంకులు కలిసి రావడంతో నల్లమిల్లి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బాగా బిజీ అయిపోయారు. అధిష్టానం నిర్ణయించిన కార్యక్రమాలు నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఘనంగా తీసుకువెళ్లే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 3 నెలల్లోనే బీజేపీలో పెద్ద నాయకునిగా నల్లమిల్లి ఎదిగారు. ఇప్పుడు బీజేపీ సభ్యత్వాలు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. నిత్యం జనంలో ఉంటున్న నల్లమిల్లికి ప్రజా మద్దతు పెరుగుతూ వస్తోంది. ఒకవైపు బీజేపీ సభ్యత్వాల నమోదును జోరుగా రామకృష్ణారెడ్డి చేస్తూ ఉంటే, మరోవైపు తెలుగుదేశం అధిష్టానం పిలుపు మేరకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనయుడు, నియోజకవర్గ టీడీపీ యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో అనపర్తిలో టీడీపీ సభ్యత్వాలు అవగాహన సదస్సు నిర్వహించారు. తొలిసారిగా టీడీపీ తరపున మనోజ్ రెడ్డి టీడీపీ సమావేశాన్ని నిర్వహించడంతో అనపర్తి రాజకీయాలలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. రామకృష్ణారెడ్డి బీజేపీలోకి వెళ్లగానే అనపర్తిలో తెలుగుదేశం పార్టీని ఎవరు లీడ్ చేస్తారు అనే ప్రశ్న తలెత్తింది. అదే సందర్భంలో చాలామంది టీడీపీ నియోజకవర్గ ముఖ్య నేతలు టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతలను ఆయన కుమారుడు మనోజ్ రెడ్డికి అప్పగించాలని కోరిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇంతవరకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిని తెలుగుదేశం అధిష్టానం అధికారికంగా ఎవరినీ ప్రకటించలేదు. అయితే ఉన్నట్టుండి టీడీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు టీడీపీ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తనయుడు నల్లమిల్లి మనోజ్ రెడ్డి చేపట్టడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అనపర్తిలో ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల నమోదుపై అవగాహన సదస్సును టీడీపీ యువనేత
నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలోనే టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ నేత మనోజ్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ప్రతి కార్యకర్త నమోదు చేయించుకోవాలని, తమ కుటుంబంతో కార్యకర్తలు, నాయకులు కుటుంబ సభ్యుల వలె కలిసిపోయారని అన్నారు. 2024 కూటమి విజయంలో టీడీపీ కార్యకర్తల పాత్ర మరువలేనిదని మనోజ్ చెప్పుకొచ్చారు. టీడీపీ సభ్యత్వాలు ఒకవైపు డ్రైవ్ నిర్వహిస్తుంటే మరోవైపు బీజేపీ సభ్యత్వాల నమోదును చేపట్టడంతో ఎవరెక్కడ సభ్యత్వాలు తీసుకోవాలో తెలియక కొందరు టీడీపీ పార్టీ క్యాడర్ అయోమయానికి గురవుతున్నారు. ఈ సందర్భంగా ఎక్కడ సభ్యత్వం తీసుకున్నా నల్లమిల్లి కుటుంబమే కదా అని కొందరు టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు. అనపర్తి అసెంబ్లీ పరిధిలో గతంలో బీజేపీలో క్రియాశీలక సభ్యత్వాలు అంతగా లేవు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత బీజేపీ సభ్యత్వాలు సంఖ్య ఇప్పుడు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 13,000కు పైగా పూర్తయినట్టు సమాచారం. ఇంకా డ్రైవ్ నడుస్తోంది. టీడీపీలో గతంలో అయితే 40,000కు పైబడి క్రియాశీలక సభ్యత్వాలుండేవి. ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాలతో ఎంతవుతాయో చూడాలి. త్వరలోనే సభ్యత్వాల నమోదు ప్రక్రియ ప్రారంభించనున్నారు. మరోవైపు జనసేన కూడా క్రియాశీలక సభ్యత్వాలు ఈ నియోజకవర్గంలో 12,000 దాటి ఉన్నాయని చెబుతున్నారు. టీడీపీ, జనసేన సభ్యత్వాలు తీసుకున్న వారికి ప్రమాద బీమా పథకం వర్తింపచేస్తున్నారు. బీజేపీకి అయితే కేవలం సభ్యత్వం మాత్రమే చేస్తోంది. అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా నల్లమిల్లి మనోజ్ రెడ్డి పేరు ముందే ఖరారు అయిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నలభై ఏళ్ల పాటు టీడీపీలో కొనసాగిన దివంగత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి నియోజకవర్గంలో పార్టీకి బలమైన పునాది వేశారు. మూలారెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన వారసునిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 2014లో తొలిసారిగా టీడీపీ తరపున ఎమ్మెల్యే అయ్యారు. 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ అరాచకాలకు వ్యతిరేకంగా నిరంతరం ప్రజల్లో ఉంటూ పోరాటాలు చేసి టీడీపీని జనంలోకి తీసుకువెళ్లడంతో రామకృష్ణారెడ్డి సఫలీకృతమయ్యారు. అయితే గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీటు బీజేపీకి కేటాయించారు. ఆ సమయంలోని అనపర్తి అసెంబ్లీ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన కుమారుడు మనోజ్ రెడ్డికే ఇస్తానన్న హామీని చంద్రబాబు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చారనే ప్రచారం ఉంది. అందులో భాగంగానే టీడీపీ కార్యక్రమాలు మనోజ్ రెడ్డి కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా ఒకే ఇంట్లో ఇద్దరు నేతలు, అది కూడా తండ్రి కొడుకులు వేరువేరు పార్టీలలో ఉండడంతో అనపర్తి రాజకీయం ఆసక్తిదాయకంగా మారింది.